హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మన పిల్లల స్కూల్ పుస్తకాలకి సింపుల్గా ఈజీగా టిప్స్ అండ్ ట్రిక్స్తో పుస్తకాలకి ఏ విధంగా కవరింగ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా బ్రౌన్ షీట్ పేపర్స్ ఉంటాయి కదా, వాటితో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా బ్రౌన్ రోల్స్ అనేది ఉంటాయి కదా, దాంతో అయినా చేసుకోవచ్చు అండి. ఈ కవరింగ్ అనేది ఎలా చేసినా కూడా, ఏ విధంగా చేసినా కూడా సేమ్ ప్రాసెస్సే. ముందుగా పేపర్ రోల్ని తీసుకొని దానిపైన బుక్ని పెట్టి మెజర్మెంట్ ఎంతవరకు అయితే కావాలో అంతవరకు చూసుకొని కట్ చేసేసేయండి. అలా మెజర్మెంట్ చూసి కట్ చేసిన తర్వాత బుక్కి రెండు వైపులా, అంటే పేపర్కి రెండు వైపులా సమానంగా ఉన్నట్లుగా మధ్యలోకి బుక్ని పెట్టేసి కవర్ ఎడ్జెస్ అనేది బుక్ షీట్కి ఇలా ప్రెస్ చేస్తూ, అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసుకోవాలి రెండు వైపులా కూడా. దాని తర్వాత పిన్ మిషన్ని తీసుకొని అందులో పిన్స్ని ఫిల్ చేసేయండి. ఇలా ఫిల్ చేసేది కూడా మరొకసారి చూపిస్తాను. ఇలా పిన్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక లాక్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే ఆ పిన్ కదలకుండా లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పార్ట్ అనేది కింద ఉండాలి, ఈ పార్ట్ అనేది పైన ఉండేటట్లుగా పిన్ చేసుకోవాలి. బుక్కి లోపల పిన్ మిషన్ని ఈ విధంగా పెట్టి ప్రెస్ చేయండి. ఈ వీడియో అనేది బుక్స్కి కవరింగ్ ఎలా ఏ విధంగా వెయ్యాలో తెలియని వారి కోసమేనండి. బుక్ కదలకుండా ఇలా ఈ విధంగా రెండు వైపులా పిన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు బుక్కి అడుగున, అంటే ఎడ్జెస్లో సిజర్ని తీసుకొని ఈ విధంగా రెండు వైపులా బాక్స్గా వచ్చేంత వరకు కట్ చేసుకోవాలి. ఇలా బుక్కి రెండు వైపులా ఈ విధంగా కట్ చేసిన తర్వాత బుక్ కవర్ని ఒకసారి తీసి, ఇప్పుడు ఈ ఎడ్జెస్ పేపర్స్ ఉన్నాయి కదా, ఫోల్డింగ్ కవర్ అనేది, దీనిని సమానంగా వచ్చేటట్లుగా ప్రెస్ చేయాలి. ఇదే విధంగానే సేమ్ అటుపక్కకు కూడా ప్రెస్ చేయాలి. చూసారు కదా, ఇదే విధంగానే రెండో వైపుని కూడా తిప్పుకొని సేమ్ ఈ ప్రాసెస్తోనే ప్రెస్ చేసుకోవాలి, అంటే ఫోల్డ్ చేసుకోవాలి పేపర్ని. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా బుక్ ఎడ్జెస్ అంతా కూడా ఈక్వల్గా ఉండేటట్లుగా చూసుకోండి. దాని తర్వాత ఇప్పుడు పిన్ మిషన్ని తీసుకొని ఎడ్జెస్ పార్ట్, అంటే ఒక వైపుకి 5 పక్కల పిన్లు ఉన్నట్టుగా పిన్ కొట్టుకోవాలి. ఇలా మనం 5 వైపులా పిన్ కొట్టుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగానే బుక్ని టర్న్ చేసి మళ్ళీ ఇందాక చేసిన విధంగానే పిన్స్ కొట్టుకోండి. ఒకసారి బుక్ని చూడండి, ఇలా ఈ విధంగా 5 వైపుల పిన్లు అనేది ఉన్నాయి కదా. ఇప్పుడు దాని తర్వాత లాస్ట్ స్టెప్, ఇలా లేబుల్స్ని అతికిచ్చేద్దాం. మా బాబుకి అయితే ఇలా బైక్స్, కార్స్, ఇలాంటి టాటూస్ అంటే కార్టూన్స్ ఉంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు అక్కడ నేమ్స్ని రాసేసి ఫిల్ చేసేయండి. మీరు ఈ వీడియో ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అన్న తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరో బ్లాగ్తో కలుసుకుందాం.